ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అలానే ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అలాగే సన్నగా తురుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అలానే సన్నగా తురుముకున్న టమాటోస్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలపాలి. కలపడం అయ్యాక చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీలో బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసుకున్నాక ఒక 2 పచ్చిమిర్చి కోసి ఆయిల్లో వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కడాయిలో పోసుకోవాలి. అలానే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలపాలి. అలానే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. అలానే మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ తీసుకొని 4 సైడ్లు చాకుతో లైట్గా పోయాలి. కోసి కడాయిలో వేసుకోవాలి. వేసుకొని చికెన్ మసాలా వేసుకోవాలి. కొద్దిగా వేసుకొని ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా ఉడకాలి. ఉడకడం అయ్యాక మన గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ. చూడండి, తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీస్ మీద కానీ రైస్ మీద మీరే చూడండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.